డ్రగ్స్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. బడా నిర్మాత, బడా స్టార్ పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన సిట్ను ప్రశ్నించారు. విచారణ పక్కాగా జరిపి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు ఆయన. అకున్ సబర్వాల్ గారు ఒక బడా నిర్మాత, ఒక బడా యాక్టరు, ఇంకా 14 మందిని కూడా ఆన్ రికార్డు చెప్పినప్పుడు ఆ బడా నిర్మాత ఎటుపోయిండు, ఆ బడా యాక్టర్ ఎటుపోయిండు? దశాబ్దాలుగా ఉన్నటువంటి సినిమా పరిశ్రమకు అనుబంధంగా పనిచేస్తున్న కుటుంబం పరిస్థితి పైన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బులు ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయో లేవో తెలియదు. ఇంకొకరి చేతిలో పోయినాయా? నటులు ఎంతమంది పబ్బులు నడుపుతున్నారు? ఈ పబ్బు కల్చర్ ఏంటి? అసలు పెడ్లర్స్ ఎవరు? మీకు ఒకవైపు మందుల ఈ యొక్క మత్తు మందు దొరుకుతుంది అనుకున్నప్పుడు ఎన్ని రైడ్లు చేశారు? ఎంతమందిని పట్టుకున్నారు? ఏ ఏ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు? ఎవరి ఇళ్లలో తనిఖీలు చేశారు? ఇవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీలో చాలా అనుమానం వస్తుంది. ఓకే, సిట్ ఆఫీస్లో దర్యాప్తు చేస్తున్నారు, మీడియా అటెన్షన్ ఉంది, ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మేము చాలా సిన్సియర్, మీ సిన్సియారిటీని మేము క్వశ్చన్ చేయట్లేదు, మేము కూడా వచ్చి మా సాలిడారిటీ చెప్పాం. కానీ ఇక్కడ పెడ్లర్స్ ఉన్నటువంటి పరిస్థితి, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం అనేక ఇష్యూస్ ఉన్నాయి. దీనికి మరి ఎవరైతే నమూనాలు తీసుకున్నారో వాళ్ళు ఓపెన్ వచ్చి బయట చెప్తున్నారు. లోన జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ గుట్టుగా ఉంచి దాన్ని ఆధారంగా ఎవరినైనా సరే నిర్దాక్షిణ్యంగా మీరు చేయాల్సింది పోయి ఒక సినిమా తీస్తున్న షూటింగ్ తలపించే పరిస్థితిలో సినిమా యాక్టర్ల వ్యాఖ్యలు, ఇప్పటివరకు మాట్లాడినటువంటి సినిమా డైరెక్టర్లు కానీ యాక్టర్ ఎవరైతే అంతకుముందు వారి స్టేట్మెంట్లు, సిట్టు ముందు పోయి వచ్చిన తర్వాత స్టేట్మెంటు, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అసలు ఏమీ తెలియనట్టు. సహజంగా నటులు సినిమా అంటే నటించాలి, స్క్రిప్ట్కి తగ్గట్టు, డైరెక్టర్ దానికి తగ్గట్టు చేయాలా. ఒక సినిమాని తలంపించేటట్టు చేస్తున్నారా? సొసైటీలో ఉన్న జాడ్యాన్ని రూపుమాట్రానికి చేస్తున్నారా? ఏ రాజకీయ ఒత్తిళ్లు మీ పైన పనిచేస్తున్నాయి? ఎంతమంది తెర వెనుక అదృశ్య హస్తాలు ఎందుకు పనిచేస్తున్నాయి? ముఖ్యమంత్రి గారిని మేము కలవటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకంటే పాపం ఉండదు. ఎవరినైనా రక్షించినా, ఎవరి పేరు దీంట్లో నుంచి తీసేయడానికి ప్రయత్నం చేసిన భగవంతుడు క్షమించడు.